హలో నమస్తే. నేను శ్రీనివాసరావు వాసంశెట్టి, నాది కాకినాడ. నేను యూజర్ గారి బిజినెస్ చేస్తానండి. నేను ఢిల్లీలో ఉంటాను. ఢిల్లీలోనే యూజర్ గారి బిజినెస్ చేస్తాను. నాకు కరూల్ బాగులో ఆఫీస్ ఉందండి. నేను బీకామ్ కంప్యూటర్ చదివాను. మై ఫాదర్ ఈజ్ అ మెకానిక్. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ హాలిడేస్లో నేను మా నాన్నగారు వర్క్షాప్లో నేను వర్క్ చేయటం జరిగింది. అదేవిధంగా నేను హైదరాబాద్లో మారుతిలో 15 సంవత్సరాలు వర్క్ చేయడం జరిగిందండి. నాకు ఇటు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో పాటుగా ఇటు రియల్ టైం అంటే ఆటోమొబైల్ ఫీల్డ్లో రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు. నేను ఆయిల్ బట్టలతో కూడా వేసుకుని నేను వర్క్షాప్లో మా నాన్నగారు వర్క్షాప్లో నేను వర్క్ చేయడం జరిగిందండి. దెన్ కమింగ్ టు ద టుడే ఎపిసోడ్. నేను ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి ఈరోజు హౌ టు మెయింటైన్ ద వెహికల్స్. నేను వెహికల్స్ ప్రతిదీ కూడా నేను యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మండే కూడా నేను వెహికల్కి సంబంధించిన ఏదో ఒక విషయం మీద నేను ఎపిసోడ్ చేయడం జరుగుతుంది. ఈ మంత్ ఈ వీక్ వచ్చేసరికి హౌ టు మెయింటైన్ ద వెహికల్స్ అనే ఎపిసోడ్ నేను చేయడం జరుగుతుంది. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న విన్నపం అండి. కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్, కమింగ్ టు ద ఎపిసోడ్ చెప్పే ముందు నాదో చిన్న విషయం అంటే, చాలామంది ఢిల్లీ వస్తున్నారు, వెహికల్ కొనుక్కుంటున్నారండి. చాలామంది మీరు ఢిల్లీ వచ్చినప్పుడు ఇంత దూరం వస్తున్నాం కాబట్టి మనం ది బెస్ట్ వెహికల్ అంటే యాక్సిడెంట్ కాని బండి, రస్టింగ్ లేని బండి మనం తీసుకోవాలి. ఇంజిన్ కూడా చూసుకోవాల్సి వస్తుందండి. ఇక్కడ చాలా వెహికల్స్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. దాని గురించి కొంచెం మేనేజ్ చేసినప్పుడు దాని గురించి కొంచెం ఐడియా ఉండాలి. ఇక్కడ ఏ విధంగా వెహికల్స్ మేనేజ్ చేస్తారు, యాక్సిడెంట్ ఏ విధంగా మెయింటైన్ చేస్తారు, డోర్ చేంజ్ అయితే ఏ విధంగా మేనేజ్ చేస్తారు, ఇవన్నీ కొంచెం ఐడియా ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చాలామంది ఉంటారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ వెహికల్ తీసుకోవాలని. కొంచెం ఒరిజినల్ యాక్సిడెంట్ అయినా సరే, డోర్ చేంజ్ అయినా సరే, దాని ఒరిజినల్ సీల్ ఎలా వస్తుందో అలాగే వేస్తూ ఉంటారు. దాన్ని ఫైండ్ అవుట్ చేయటం తెలియాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తారు. నేను ఎందుకు చెప్తానంటే, ఇంత దూరం వచ్చి మనకి అక్కడ వెహికల్స్ దొరికితే ఇక్కడ వెహికల్స్ దొరికితే ఇంత దూరం వచ్చి మనం బెస్ట్ వెహికలే పట్టుకెళ్ళాలి. అంతేగాని ఏదైనా యాక్సిడెంట్ పెయింట్ అనేది ఇక్కడ కొంచెం సర్వసాధారణంగా జరుగుతుంది, ఎందుకంటే హెవీ ట్రాఫిక్ వల్ల. దాని గురించి పెద్దగా నథింగ్ టు వరీ. మిగిలిన డీటెయిల్స్ వచ్చేసరికి కొంతమంది వెహికల్స్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 30-40 వేలు దాని మీద పెట్టుబడి పెట్టవలసి వస్తుంది అని చెప్పి, అంటే నేను ఇంజిన్ సైడ్ మాట్లాడుతున్నాను. ఇంజిన్ సైడ్ కానీ మనకి బాడీ వేస్గా కానీ చూసా, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రస్టింగ్ ఉంటుందని, లేకపోతే అదే ఇస్తుంది ఇదని కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది చూస్తున్నాను, నా సబ్స్క్రైబర్స్ కూడా నాకు చాలామంది చెప్పారు. అలాగే యూట్యూబ్లో కూడా ఒకళ్ళిద్దరు మెకానిక్లు కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నానండి, వెహికల్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి బై రోడ్ వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి ఒక చిన్న చిన్న రిపేర్స్ ఎన్ని పెట్టుకోవాలి. కానీ మరీ ఎక్కువగా పెడతాం అనేది బండి ఇక్కడ చూసుకున్నప్పుడే మనం క్వాలిటీ వెహికల్ చూసుకోవాలి. క్వాలిటీ వెహికల్ తక్కువకి వచ్చేస్తుందని, లేకపోతే 10 లక్షల వెహికల్ 2 లక్షలు ఇటువంటి వెహికల్స్ కొంటే అవి ఫ్లడ్ వెహికల్స్ అవుతాయి. అన్న మునిగిపోయిన వాటర్లో మునిగిన వెహికల్స్, అటువంటి వెహికల్ జరుగుతాయి. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా జిఎస్టీ తగ్గడం గురించి ఒకటి చర్చ జరుగుతుంది. జిఎస్టీ తెలియదు, షోరూములు కూడా చాలా మందికి ఆఫర్లు ఇస్తున్నాయండి. మంచి ఆఫర్లు ఇస్తున్నాయి, దసరా ఆఫర్స్. అదే జిఎస్టీ గురించి నేను ఇంకొక ఎపిసోడ్ చేస్తాను. జిఎస్టీ ఏ విధంగా పెట్రోల్ వెహికల్కి అలాగే డీజిల్ వెహికల్కి అలాగే ఇంకో ఎపిసోడ్ చేస్తాను. ఇక్కడ కూడా మనం ఏ వెహికల్ అయినా సరే, కొత్త వెహికల్ అయినా పాత వెహికల్ అయినా సరే, ఎందుకంటే ఈ మధ్య వర్షాలు వచ్చి చాలా చోట్ల కొత్త వెహికల్స్ కూడా వాటర్లో మొలవటం జరిగింది. ఏ వెహికల్ అయినా సరే మనం అది వాటర్లో మునిగిందా లేదనేది ముందు, అది కొత్త కానీ పాత కానీ ఏదైనా సరే ముందు దాన్ని డయాగ్నోసిస్ అంటే పోస్ట్ మార్టం చేయాలి, కంపల్సరీ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య పడిన వర్షాలకు కూడా కొన్ని కొత్త వెహికల్స్ కూడా కొంచెం వాటర్లో తడటం అనేది జరిగింది. వాటర్లో తడిసి వెళ్ళిపోవటం అనేది వేరండి, కానీ వాటర్లో ఒక 2-3 రోజులు వెహికల్ ఉండిపోవటం అనేది చాలా డేంజర్. అది కూడా కొంతమంది కస్టమర్లు అది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి వాటిని అవి తీసుకునేటప్పుడు. అలాగే కొంతమంది వెళ్ళిన తర్వాత ఈ రిపేర్ వస్తుంది, అది వస్తుంది. ముందు వెహికల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఒక 10,000-20,000 ఎక్కువైనా సరే క్వాలిటీ వెహికల్ తీసుకెళ్ళండి. తక్కువ వస్తుంది అనేది ఎప్పుడు పరిస్థితుల్లో చూడకండి. బండి మొత్తం చెక్ చేయండి, తక్కువగా వచ్చిన మొత్తం కానీ చెక్ చేసేటప్పుడు చెక్ చేసే వ్యక్తికి, ఎవరైతే వెహికల్ మీకు సర్టిఫై చేస్తున్నాడో ఆ వ్యక్తికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి, అతను ఏంటి, ఆటోమొబైల్ ఫీల్డ్ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, లేకపోతే డిప్లొమా మెకానికల్ చేశాడా, ఐటీఐ మెకానికల్ చేశాడా, లేకపోతే ఎక్కడైనా వర్క్షాప్లో వర్క్ చేశాడా, లేకపోతే ఎక్కడైనా షోరూంలో చేసుకున్నాడా, లేకపోతే ఏదన్నా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చూడండి. నేను ఒక విషయం ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నాను.
ఒక పిల్లవాడిని అంటే మన పిల్లవాడిని ఎవరన్నా మన కాలేజీలో కానీ స్కూల్లో కానీ జాయిన్ చేయాలంటే ఆ స్కూల్ ఎటువంటిది, ఆ కాలేజ్ ఎటువంటిది అని మనం ఎంక్వైరీ చేస్తాం. చాలా రోజులు ఎంక్వైరీ చేసి మన పిల్లవాడిని అందులో జాయిన్, ఎందుకంటే మన పిల్లవాడి భవిష్యత్తు కోసం అందులో జాయిన్ చేస్తాం. అలాగే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లు ఎవరికైనా ఆపరేషన్ చేయించాలంటే ఏ హాస్పిటల్ అయితే బెస్ట్, ఎవరైతే మంచిగా ఈ ఆపరేషన్ చేస్తారు, ఏది బెస్ట్ హాస్పిటల్, మన ఊర్లో కాదు బయట ఊర్లో కూడా అది చేయటం జరుగుతుందండి. ఎంక్వైరీ చేస్తారు. కానీ కారు దగ్గరికి వచ్చేసరికి కార్ అనేది మన ఇంటితో సమానం. ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్. మన కారు దగ్గరికి వచ్చేసరికి ఆ కార్ చెక్ చేసి అంటే సర్టిఫై చేసే వ్యక్తికి ఏం క్వాలిఫికేషన్ ఉంది, అతనికి ఏం క్వాలిఫికేషన్ అనేది ఎవరో ఆలోచించరండి. ఎవరో బండి ఇప్పిస్తా అంటారో, వెళ్తారో, తెచ్చుకుంటారో అంతే. కానీ అతనికి ఏంటి, అతను వెహికల్ని సర్టిఫై చేయడానికి అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటి, అతనికి ఆటోమొబైల్తో ఉన్న రిలేషన్ ఏంటి, అతని ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఎవరో ఆలోచించడం. ఖచ్చితంగా ఆలోచించాలండి. అలా ఆలోచించకపోవటం వల్లే కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బండి వెళ్ళిన తర్వాత ఇది చేయటం అనేది ఈ ప్రాబ్లమ్స్ వచ్చేది దీని గురించే. ఖచ్చితంగా ఆలోచించండి అతను ఏం చేశాడు ఏంటి అనేది. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడనేది ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. ఈ విధంగా ఈ రెండు థింగ్స్, ఎడ్యుకేషన్, హాస్పిటల్ది ఎలా ఆలోచించారో అలాగే వెహికల్ సర్టిఫై చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారు ఏంటి అనేది ఖచ్చితంగా ఆలోచించి తీస్తే ఈ ప్రాబ్లం మీకు రాదని నేను అనుకుంటున్నాను. అదే ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఆ వెహికల్స్లో మన ఫ్యామిలీ మొత్తం ట్రావెల్ చేస్తుంది. ఏదైనా ఇబ్బంది కలిగితే మన ఫ్యామిలీని రోడ్డు మీద నిలబడుతుంది. చిన్న చిన్న థింగ్స్, సెకండ్ వెహికల్ అంటే, సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటే చిన్న చిన్న థింగ్స్, కానీ మేజర్ ఉండకూడదు. మేజర్ థింగ్స్ ఉండకూడదు. చిన్న చిన్న థింగ్స్ ఉండొచ్చు కానీ మేజర్ థింగ్స్ ఉండకూడదు. నాకు ఇంటీరియర్ నచ్చలేదనో, లేకపోతే ఇంకోటనో అవి నథింగ్. అవి ఇంటీరియర్ నచ్చకపోతే ఎవరికి కావాల్సింది వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు, అంటే డబ్బులు పెడితే అవి జరుగుతాయి. కానీ ఇంజిన్, గేర్ బాక్స్, రస్టింగ్, యాక్సిడెంట్ అనేది డబ్బులు పెట్టినా జరగవండి. అవి ముఖ్యం మనకి వెహికల్కి వచ్చేసరికి. అవి చూసుకోవాలి కంపల్సరీ. అవి చూసుకుని మీరు వెహికల్ సర్టిఫై చేయాలి. ఎక్కడన్నా బండి వెళ్తున్నప్పుడు, కారు వెళ్తున్నప్పుడు మనం ఎక్కడైనా ఆగిపోయేది, మన రోడ్డు మీద మన ఫ్యామిలీని నడి రోడ్డు మీద నిలబెట్టింది అనుకోని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది. అదేవిధంగా యాక్సిడెంట్ వెహికల్స్ని ఎట్టి పరిస్థితిలో తీసుకోకండి. డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ అండ్ డోంట్ ఎంకరేజ్ ద రస్టింగ్ వెహికల్స్. ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ అండి. ఇంకా నెక్స్ట్ మన ఎపిసోడ్లోకి వెళ్ళేసరికి హౌ టు మెయింటైన్ ద వెహికల్స్. వెహికల్ అనేది మనం కొంతమంది వెహికల్ మెయింటైన్ చేయటం అనేది ఆయిల్ చేంజ్ చేయటం, టైంకి ఆయిల్ చేంజ్ చేయటం అని అనుకుంటారు చాలామంది. కానీ ఆయిల్ చేంజ్ చేయటమే కాదండి మెయింటెనెన్స్ అంటే. మన డ్రైవింగ్లో కూడా మెయింటెనెన్స్ అనేది వెహికల్కి ఉంటుంది. మనం నడిపే విధానంలో కూడా వెహికల్ మెయింటెనెన్స్ ఉంటుంది. అదేవిధంగా టైర్స్, ఎటువంటి టైర్ల గురించి నేను ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేశాను. ఎటువంటి టైర్స్ వాడాలి, ఎటువంటి టైర్స్ తీసుకోకూడదు, కట్టింగ్ టైర్స్, రీబటన్ టైర్స్, ఇటువంటి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలాగే ఎటువంటి టైర్స్ అయితే మనకి సూటబుల్ అవుతుందో అటువంటి టైర్స్ వేయాలి. ఎందుకంటే టైర్ స్పీడ్ బట్టి, ఆ టైర్ మీద పడే వెయిట్ బట్టి కూడా టైర్కి మార్కింగ్ అని ఉంటుంది, ఒక సింబాలిక్ ఉంటుంది. A to Z వరకు సింబాలిక్ ఉంటుందండి. వెహికల్స్ వచ్చేసరికి MN నుంచి YV వరకు సింబల్స్ ఉంటాయండి. అది వెయిట్, ఎంత వెయిట్ ఆ టైర్ భరిస్తుంది, ఎంత స్పీడ్లో ఆ టైర్ వెళ్ళొచ్చు అనేది కూడా దాని సింబల్ ఉంటుందండి. కొంతమంది టైర్ అంటే R14, R15, R16 అదే అనుకుంటారు. కాదండి, దాని పక్కనే ఒక సింబల్ ఉంటుందండి. M14, M89 అని, M104 అని కొన్ని సింబల్స్ ఉంటాయండి. V అని, H అని సింబల్స్ ఉంటాయి. ఈ సింబల్స్ని చాలా జాగ్రత్తగా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. దాని గురించి సపరేట్ ఎపిసోడ్ నేను ఆల్రెడీ చేయడం జరిగింది. తర్వాత కూడా మళ్ళీ చేస్తాను ఎవరైనా అడిగితే. ఇప్పుడు వెహికల్ మెయింటెనెన్స్ గురించి మనం మాట్లాడదాం. వెహికల్ మెయింటెనెన్స్ అంటే కొంతమంది ఆయిల్ చేంజ్ చేయడం, కానీ ఆయిల్ చేంజ్ చేయడమే కాదండి. వెహికల్ మెయింటెనెన్స్ అంటే ప్రతి 5,000 కిలోమీటర్లకి వీల్ అలైన్మెంట్ కంపల్సరీ చేయించాలి. వీల్ అలైన్మెంట్ చేయడం వల్ల వీల్స్ కండిషన్ అంటే టైర్ కండిషన్ ఏంటో తెలుస్తుంది. అతను చెప్తాడు ఈ టైర్ పనిచేస్తారు, ఇబ్బంది అవుతుంది మీకు అని. ఈ 5,000 కిలోమీటర్స్ కంపల్సరీ మనం మెయింటెనెన్స్ అంటే వీల్ అలైన్మెంట్ చేయించాలి. 5,000 కిలోమీటర్, 10,000 కిలోమీటర్ సింథటిక్ ఆయిల్కి మనం ఆయిల్ చేంజ్ చేయడంతో పాటుగా ఎయిర్ ఫిల్టర్ కంపల్సరీ చేంజ్ చేయండి. కొంతమంది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ ఆయిలే చేంజ్ చేస్తారు. ఎయిర్ ఫిల్టర్ ఒక ఇంపార్టెన్స్ వాళ్ళకి తెలియదు. ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేయాలి. ఎయిర్ ఫిల్టర్కి, ఇంజిన్కి చాలా ఇంపార్టెన్స్ ఉందండి. ఈ ఎయిర్ ఫిల్టర్ గురించి కానీ ఇంజిన్ గురించి కానీ నేను ఇంకొక ఎపిసోడ్ చేస్తానండి. ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ఎయిర్ ఫిల్టర్ని కూడా మీరు క్లీన్ చేసుకోవడం, కొత్తది వేసుకోవడం మంచిది. క్లీనింగ్ కాదు, కొత్తది వేసుకోవడం మంచిది. సర్వీసింగ్ చేయించుకుని గాలి కట్ట పెట్టి వేయించుకోవడం, ఎయిర్ ఫిల్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి కొంతమంది వెహికల్ రన్నింగ్లో వెళ్తున్నప్పుడు ఏసీ ఆఫ్ చేసి ఆన్ చేస్తారు, ఏసీ ఆన్ చేసి ఆన్ చేస్తారండి. ఇది చాలా ఇబ్బందికరమైనది. ఎందుకంటే ఏసీ ఆన్ చేయగానే ఇంజిన్ మీద కొంత లోడ్ పడుతుందండి. ఎందుకంటే కంప్రెసర్ తిరగటం వల్ల ఇంజిన్ మీద కొంత లోడ్ పడుతుంది ఏసీ ఆన్ చేసినప్పుడు. అదే రన్నింగ్లో ఆన్ చేసినప్పుడు, స్పీడ్గా వెళ్తున్న వెహికల్కి ఆన్ చేసినప్పుడు ఒకేసారి దాని మీద వెయిట్ పడటం వల్ల ఇంజిన్ జర్కిస్తుందండి. ఇంజిన్ లైఫ్ పడిపోయే ఛాన్స్ ఉంది, జర్కిస్తుంది. మీకు ఏసీ 1 పాయింట్ పెట్టినా, 2 పాయింట్ పెట్టినా, 3 పాయింట్ పెట్టినా మీరు
ఎప్పుడు కూడా ఏసీ వేసినప్పుడు మనకి అయ్యే ఫ్యూల్ ఖర్చు ఒకటే అవుతుంది. మీరు మూడో పాయింట్లో పెడితే ఎక్కువ అవుతుంది, ఒకటో పాయింట్ పెడితే తక్కువ, అలా ఉండదండి. ఏసీ ఆన్ అయిందంటే అది తీసుకునే కన్జంప్షన్ ఒకే విధంగా ఉంటుంది. మీరు ఇంజిన్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏసీ వేసుకోవాలా లేదనేది అప్పుడే మీరు ఆన్ చేసుకోవాలి. అప్పుడే రన్నింగ్లో మీకు అలా స్టాండ్ బైలో ఉండి ఏసీ వేసుకుంటే ఇంజిన్ మీద పడే ప్రెజర్ అయితే రన్నింగ్లో వేసుకోవడం వల్ల ఇంజిన్ మీద పడే ప్రెజర్ ఇంకా ఎక్కువ ఉండి ఇంజిన్ లైఫ్ పడిపోయే ఛాన్స్ ఉంది. మీరు ఆఫ్ చేస్తాం, కొంతమంది ఏసీ రన్నింగ్లో ఉండగానే ఆఫ్ చేస్తుంటారు. ఆఫ్ చేయటం వల్ల ఇంజిన్ మీద లైఫ్ పడే వెయిట్ తగ్గుతుంది కాబట్టి నష్టం లేదు. కానీ ఆన్ చేయటం వల్ల ఇంజిన్ రన్నింగ్లో ఉన్నదానికి ఒకేసారి వెయిట్ పడితే ఒక్కసారి జర్కిస్తుంది వెహికల్, జర్కిచ్చి ఇంజిన్ లైఫ్ పడిపోతుందండి. అదొకటి మెయింటెనెన్స్ లెక్కలోకి వస్తుంది. కొంతమంది వెహికల్ మెయింటెనెన్స్ అంటే థర్డ్ గేర్లో కూడా స్పీడో బ్రేకర్లు ఎక్కిస్తూ ఉంటారు. స్పీడ్ గేర్ పోతే ఎక్కువ ట్యాక్సీ వాళ్ళు చేస్తారు. మనకి మైలేజ్ వస్తుందండి, మైలేజ్ కాదండి అక్కడ వచ్చేది. మీకు ఇప్పటికైతే తాత్కాలికంగా మైలేజ్ వస్తుంది, కానీ అది ఏమవుతుందంటే మీకు ఇంజిన్ మీద ప్రెషర్ పడుతుంది. అంటే ఇంజిన్లో బాడీలో కారులో అందరూ కూర్చున్నప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు స్పీడో బ్రేకర్స్ వచ్చినప్పుడు మనం ఆల్మోస్ట్ ఫస్ట్ గేర్కి వచ్చి మనం స్పీడో బ్రేకర్ని దాటించడం అనేది క్రాస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇంజిన్ మీద ప్రెషర్ పడదు. ఫస్ట్కి వచ్చినప్పుడు ఫస్ట్ పికప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంజిన్ మీద ప్రెషర్ పడదండి. అదే థర్డ్ గేర్లో ఇంజిన్ పెట్టినప్పుడు ఇంజిన్ మీద ప్రెషర్ పడి లోపల బోర్లో పిస్టన్స్ దాన్ని ఆ లోడ్ని ఎత్తుకోలేక లాక్కుని లోపల హెవీగా లాగటం వల్ల ఏమవుతుందంటే ఆ బోరు త్వరగా అరిగిపోయి మనకి ఇంజిన్ లైఫ్ పడిపోయి బోరుకు వచ్చే ఛాన్స్ ఉందండి. అదే 1లో పెట్టుకుంటే ఆ పికప్తో అది ఈజీగా వెళ్తుంది. ఇంజిన్ మీద పెద్ద స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేదు, పెద్ద ఇబ్బంది పనే ఉండదండి. అందువల్ల స్పీడో బ్రేకర్ దాటినప్పుడు మన వెహికల్లో ఫుల్ లోడ్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ కూడా కాదు, ఫస్ట్కి వచ్చి చేసుకోవడం వల్ల మీకు ఇంజిన్ లైఫ్ పెరుగుతుందండి. ఇది ఒకటి గమనించండి. ఇంకోటి అప్పటి నుంచి దిగేటప్పుడు కొంతమంది చేసే పని ఏంటంటే అప్పటి నుంచి దిగేటప్పుడు అంటే కొంచెం హీల్స్ ఏరియాలో అప్పటి నుంచి దిగేటప్పుడు కొంతమంది ఇంజిన్ ఆఫ్ చేసేసి న్యూట్రల్లో పెట్టి దిగుతారండి. ఇంజిన్ ఆఫ్ చేసేసి న్యూట్రల్లో పెట్టి దిగుతారు. ఇది చాలా ప్రమాదకరం అని. ఎందుకంటే ఒక్క బ్రేక్ మీద వెహికల్ ఎప్పుడు కంట్రోల్ కాదండి. బ్రేక్ అనేది నథింగ్, బ్రేక్ మీద ఎప్పుడు వెహికల్ కంట్రోల్ అవుతుంది. మనకి క్లచ్ మీదే ఇంజిన్ ఆన్ చేసినప్పుడు క్లచ్ మీదే మనకి వెహికల్ ఎంత స్పీడ్గా ఉన్నా సరే కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనం ఎప్పుడన్నా ఏదన్నా అడ్డంగా వచ్చినప్పుడు మనం బ్రేక్ కొడుతుంతో పాటుగా 1 by 1 4 నుంచి 3కి 3 నుంచి 2కి వచ్చేస్తేనే వెహికల్ కంట్రోల్ అవుతుందండి. అదేవిధంగా మన హీల్స్ దిగేటప్పుడు న్యూట్రల్లో ఎప్పుడు రాకని ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్ వేసుకుని గేర్లోనే దిగటం వల్ల మీకు ఇంజిన్ మీకు కంట్రోల్లో ఉంటుంది, వెహికల్ మీకు కంట్రోల్లో దిగుతుంది. అంతేగాని న్యూట్రల్లో మీరు ఫ్యూల్ కన్జంప్షన్ తగ్గిపోద్ది కదా అని దింపేస్తే మాత్రం బ్రేక్ ఫెయిల్స్ అయిపోతాయండి. బ్రేక్ ఫెయిల్ అయిపోతుంది. అంత స్పీడ్గా వెళ్తున్న వెహికల్ని ఓన్లీ బ్రేక్ మాత్రం కంట్రోల్ చేయలేదు, బ్రేక్ కంట్రోల్ చేసి బ్రేక్లు ఫెయిల్యూర్ అయిపోతాయి. కంపల్సరీ ఇంజిన్ స్టార్ట్ చేసుకుని గేర్లోనే మీరు దింపండి. ఎప్పుడన్నా కంట్రోల్ చేయవలసి వస్తే మనం గేరు ప్లస్ క్లచ్ను 1 by 1 ఎక్కువ స్పీడ్గా వెళ్తే ఇమీడియట్లీగా బ్రేకింగ్ చేయాల్సిన ఒక్క బ్రేక్ క్లచ్ పట్టేసుకుంటారు కొంతమంది. క్లచ్ పట్టుకుని బ్రేక్ నొక్కుతారు, మొత్తం ఫ్రీ అయిపోతుంది వెహికల్. మీరు బ్రేక్ కొట్టినా సరే బండి ఆగదండి. మీరు క్లచ్ పట్టుకుని ఇమీడియట్లీగా మీరు 4థ్లో ఉన్నా 5థ్లో ఉన్నా 1 by 1 మీరు గేర్లు మార్చుకుంటూ క్లచ్ వదిలేసి మీరు బ్రేక్ కొడతాం వలన క్లచ్ ఇంజిన్ కంట్రోల్ చేస్తుంది, బ్రేక్ వీల్స్ని కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా మీకు ఆ రెండు ఉండటం వలన మీకు ఎంత స్పీడ్లో ఉన్నా సరే ఈ రెండింటిని మీరు చేయటం వలన మీకు ఇమీడియట్లీగా వెహికల్ కంట్రోల్ అవుతుందండి. ఇది గమనించాలి, ఇది ఖచ్చితంగా గమనించవలసిన పని అండి. ఎప్పుడన్నా మనం లాంగ్ టూర్ వెళ్తున్నప్పుడు కంపల్సరీ వీల్స్కి గాలి ఉంది, టైర్కి గాలి ఉందా లేదో చెక్ చేసుకోండి కంపల్సరీ. స్టెప్నీకి గాలి ఉందా, స్టెప్నీ జాకీ కట్టా ఉందా, అదేవిధంగా ఆయిల్ ఏ పొజిషన్లో ఉంది, కూలెంట్ ఏ పొజిషన్లో ఉందని చెక్ చేసుకోండి. లేదు నేను మొన్నే ఆయిల్ కట్ట చేంజ్ చేశాను, మొన్నే చూసుకున్నాను అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోండి. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న చిన్న రాయిలు కింద తగిలి మనకి కూలెంట్కి కన్నం పడే ఛాన్సెస్ ఉంటాయండి. అవి మనకి గమనించం, మనం తెలియదు మనకి. కానీ ఎప్పుడన్నా మనం బయటికి వెళ్ళేటప్పుడు అంటే లాంగ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఈ 3 చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకోవడం మంచిది. ఇంజిన్ ఎప్పుడు కూడా మనం ఇంజిన్ మీద వెయిట్ పడకుండా భారం పడకుండా చేయటం జరగాలండి. అప్పుడే మనకి ఇంజిన్ బేగా బోరుకి రాకుండా ఉంటుంది. ఒక కంట్రోల్ ఒక లిమిటెడ్ స్పీడ్లో మాత్రం ఎప్పుడు వెహికల్ మీద కొంచెం స్పీడ్ పెంచేటట్లు. అలాగే కొంతమంది క్లచ్ వదిలి ఇంజిన్ మీద ఎక్కువ ప్రెజర్ పెడతా ఉంటారు. ఆ విధంగా చేయకండి. ఆ విధంగా చేస్తే ఇంజిన్ లైఫ్ పడిపోతుందండి. అందువలన ఈ పాయింట్స్ గమనించి మీరు చక్కగా ఇంజిన్ మెయింటైన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసరావు, వాసనశెట్టి. నా నెంబర్ వచ్చేసరికి 9346242721 అండి. నాది కాకినాడ. అదేవిధంగా నేను క్వాలిటీ వెహికల్స్ మాత్రమే నా యూట్యూబ్ ఛానల్లో పెడతానండి.
నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ. ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా డౌట్ ఉంటే ఎనీ టైం నాకు కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.